ఇది ఆకాశ వాళ్ళది. ఇది షార్ట్ డ్యూరేషన్ వస్తుంది. 110 నుంచి 120. ఇది దగ్గర కాపా దూరం కాపు వస్తుందా? ఇది దగ్గర కాపు. మొక్క విశాలమైన కొమ్మలు కలిగి దగ్గర కాపు వస్తుంది. బిగ్ హోల్ సైజ్ ఇది కూడా. అయితే ఈ ఇన్ని కంపెనీల వెరైటీస్ పత్తి గింజలు ఉన్నాయి కదా, ఇవి నకిలీవా లేదా ఇది కంపెనీవా అని మనం గుర్తించడానికి గల సూచనలు ఏమైనా ఉన్నాయా? అయితే మనం రైతుకు అమ్మడానికి సిద్ధంగా ఉంది 4 రకాల సీడ్ ఉంటుంది. ఓకే. ఇది ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్. ట్రూత్ఫుల్ అంటే ఆల్మోస్ట్ అంతా అన్ని టెస్ట్ అయిపోయి జీబుట్ టెస్ట్ చేసి మనకు రైతు అమ్మడానికి లేబుల్తో సిద్ధంగా ఉన్నది ఇది అని తెలుసుకోవడానికి. ఓకే. అయితే సిద్ధంగా ఉన్నదని మనం ఎలా తెలుసుకోవాలనేది ఇది సోనం చూడండి. బార్కోడ్ స్కాన్ చేయండి. ఈ బార్కోడ్ స్కాన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ రకంగా మనకు దాని లాట్ నెంబర్ కానీ లాట్ నెంబర్ అని సేమ్ ఎప్పుడు తయారైంది, ఏ లాట్లో తయారైంది అని పూర్తి డీటెయిల్స్ దాంట్లో. ఎక్స్పైరీ కాలం దాంతో పాటుగా అన్ని చూసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్ రీజనబుల్ నిజమైన కంపెనీ యొక్క విషయాలు మొత్తం దీంట్లో సమీకృతమై ఉన్నాయి. అంటే దాంట్లో కనపడుతుంది. దాంతో పాటుగా సెట్స్కి వెళ్తే మనం మొత్తం దాన్ని ఏమేమి పంట ఎంత వాడాలి, ఎంత ఎరువు వాడాలి, నత్రజని ఎంత వాడాలి, భాస్వరం ఎంత వాడాలి, మొక్కకి ఏ రకమైన పోషకాలు ఇవ్వాలని చూపిస్తాం. ఓకే. ఇప్పుడు ఇవి రైతులు కొనుగోలు చేయాలంటే వీటి యొక్క పత్తి గింజల యొక్క ప్యాకెట్ యొక్క ధర ఎంత? అంటే ఎంఆర్పి రేట్ ఎంత? 900 రూపాయలు ఎంఆర్పి రేటు. ఎంఆర్పి రేటు కన్నా సహజంగా అయితే ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువైతే అమ్మడానికి కూడా పాసిబిలిటీ కాదు. కానీ ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి 900. ఇప్పుడు మార్కెట్లో ఎంతకు వస్తుంది? ఇప్పుడు ఈ ప్యాకెట్ కొనాలంటే ఎంత కాస్ట్? అయితే ఒక రకం కంపెనీ ఒక రకం రేటు అంటే సగటున 850 రూపాయల నుంచి 900 వరకు పత్తి గింజలు దొరుకుతున్నాయి. సరే, ఈ బయోసీడ్ వాళ్ళది షార్ట్ డ్యూరేషన్ అంటున్నారు కదా, ఈ షార్ట్ డ్యూరేషన్ సంబంధించిన ఎంప్లాయీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి దీని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా సార్? షార్ట్ డ్యూరేషన్ అంటారు కాబట్టి వర్షాధారంగా అంటున్నారు కాబట్టి వర్షాధారంగా వేసుకోవచ్చు, తక్కువ కాలంలో అయిపోతుంది కాబట్టి ఈ యొక్క మొక్క యొక్క లక్షణాలు ఏంటి, ఏ సైజులో పెరుగుతుంది, ఈల్డింగ్ యొక్క లక్షణాలు ఏంటి, దీని గురించి మీరు చెప్పండి. ఓకే.